నమస్తే, వెల్కమ్ టు జిందగీ మ్యాక్స్. నేను ప్రదీప్ రెడ్డి. ఇక ఈరోజు బ్లాక్ మండే అయితే అయిపోయింది స్టాక్ మార్కెట్లకు. పొద్దున్నే మార్కెట్ చూస్తే దాదాపు ఒక 5% పడిపోయింది. అంటే మామూలుగా కాదు. ఒక సెన్సెక్స్ చూస్తే దాదాపు 4000 పాయింట్ల వరకు డౌన్ ఓపెన్ అయింది. ఇక నిఫ్టీ కూడా దాదాపు 1200-1300 పాయింట్ల వరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాంతో మొత్తం పోర్ట్ఫోలియోలు చాలా వరకు రెడ్డిష్ అయినాయి. చాలా కంపెనీల వాల్యూ 10%, 6%, 7% కూడా తగ్గింది. చాలా వరకు అయితే లాస్, అంటే చాలా రోజుల నుంచి లాస్ లో వెళ్ళిపోయినటువంటి ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో ఈ మధ్య కొంచెం మళ్ళీ పికప్ అయింది మార్కెట్. అంతో ఇంతో కొంచెం రికవర్ అయింది. ఇక ఇక్కడ నుంచి పెరుగుతుంది అనుకుంటే మళ్ళీ ఇంకో పెద్ద దెబ్బ అయితే పడ్డది. ట్రంప్ సుంకాల ఫలితంగా, ఇక దాని తర్వాత చైనా తీసుకున్నటువంటి నిర్ణయాల ఫలితంగా. యాక్చువల్లీ ట్రంప్ సుంకాలు మనకి ఎప్పుడో ఒక 4-5 డేస్ బ్యాకే అవి అమల్లోకి వచ్చినాయి. కానీ అప్పుడు పెద్ద మార్కెట్ రియాక్ట్ కాలే, కొంచెమే రియాక్ట్ అయింది. ఓకే, ఇక స్టేబుల్ అవుతుందేమో అని అందరినీ నమ్మించినాయి. తర్వాత చైనా సరే ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. మార్కెట్ అంటేనే అట్లుంటది. అందరూ ఒకటి ఆలోచిస్తే మార్కెట్ ఇంకోటి ఆలోచిస్తూ ఉంటది. ఇక అందరూ అంటే మనకు ట్రంప్ సుంకాల దెబ్బకు అందరూ అదే రోజు పడిపోతుందని చూసిరు. కానీ ఆ రోజు పడిపోలే. 1-2 డేస్ అటు ఊగింది. ఆ తర్వాత ఇంకొక రీజన్ వచ్చింది. చైనా ప్రతీకార సుంకాలకు మళ్ళీ ప్రతీకారంగా మేము కూడా పెంచుతున్నాం అని చెప్పింది. దాంతో ఇక అయిపోయింది, కుప్పకూలినాయి మొత్తం. మన మార్కెట్స్ కాదు, అన్ని మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ అయితే ఇంకా 10% కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు అయితే చాలా నష్టాల్లో ఉన్నాయి. అయితే ఇటువంటివి స్టాక్ మార్కెట్ చరిత్రలో గతంలో కూడా జరిగినాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి సందర్భాలు వచ్చినాయి. అప్పుడు కూడా వన్ డే లాస్, బీభత్సమైనటువంటి వన్ డే లాస్ అనేది వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్లు రికవర్ అయినాయి. నిజానికి ఎవరికైతే పెట్టుబడులు ఉంటాయో, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు ఉంటాయో, ఇది మంచి టైము. మంచి స్టాక్స్ చూసి ఎందులో అయితే పెడితే బాగుంటుంది అనేది మంచి స్టాక్స్ ఏరుకొని అందులో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మళ్ళీ మంచి రికవరీ అనేది ఖచ్చితంగా మనం చూస్తాం. సరే, ఇక గతంలో అంటే స్టాక్ మార్కెట్ చరిత్రలో, ఇండియన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరి టాప్ 10 ఫాల్స్ ఏంటి, ఎంత పడిపోయింది? ఇప్పుడు నిజంగా పడిపోయింది మనకు 5%, కానీ అంతకు మించి కూడా పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు పాయింట్ల పరంగా ఎక్కువగా అనిపిస్తున్నా, ఓవరాల్ పర్సెంటేజ్ పరంగా చూస్తే మాత్రం 5% గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ రికవర్ కూడా అయింది. సరే, ఓవరాల్ గా చూస్తే మరి గతంలో కూడా మార్కెట్లు అనేవి చాలా పెద్ద ఎత్తున పడ్డాయి. మరి ఎప్పుడెప్పుడు పడ్డాయి, మళ్ళీ ఎన్ని రోజులకు రికవర్ అయినాయి, అంటే మార్కెట్లు పడ్డ తర్వాత 1 మంత్ తర్వాత మార్కెట్ పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా మేము ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఈ ప్రయత్నం అంటే మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. దాంతోపాటు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సరే, ఇక మనం చూద్దాం టాప్ 10 క్రాషెస్ ఏంటి గతంలో స్టాక్ మార్కెట్ కు సంబంధించి అనేది మొత్తం డీటెయిల్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నిజంగా ఇన్వెస్టర్లు ఇప్పుడు చాలా ప్యానిక్ గా ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఇక తప్పదు, అంటే స్టాక్ మార్కెట్ అంటేనే అట్లుంటది. అవన్నీ రిస్క్ ఉంటుందని తెలిసే మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. కాబట్టి మనం ఒక తెలివైన ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే పెరిగినప్పుడు అంతో ఇంతో అమ్ముకొని మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంటూ ఉంటారు. సరే, ఇక మీ పోర్ట్ఫోలియోలు ఎంతమంది రెడ్ లో ఉన్నాయి ఏంటి అనేది ఎవరైనా ఉంటే మీ కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి. సరే, ఇక గతంలో టాప్ 10 వరస్ట్ క్రాషెస్ ఏంటి స్టాక్ మార్కెట్ లో, ఆ తర్వాత 1 మంత్ తర్వాత మార్కెట్ల పరిస్థితి ఏంటి అనేది అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చింది అంటే ఇక్కడ చూడొచ్చు మనం. కోవిడ్ వచ్చినప్పుడు, లాక్డౌన్ అనేది అనౌన్స్ చేసినప్పుడు నెక్స్ట్ డే మార్కెట్ చాలా బీభత్సంగా పడిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మార్చి 23, 2020 కోవిడ్ పాండమిక్ సందర్భంగా మార్కెట్లు చాలా దారుణంగా పడిపోయినాయి. ఇప్పుడు మనకు పడ్డది 5%. అప్పుడు చూడండి 13% పడ్డది మార్కెట్. అంటే అప్పుడు మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంటే సెన్సెక్స్ 70,000, 80,000 ఉంది. నిఫ్టీ 22, 23 వేలలో ఉంది. అది పర్సెంటేజ్ పరంగా చూస్తే అది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే అప్పుడు సెన్సెక్స్, నిఫ్టీ చాలా తక్కువ ఉండే, ఒక 30,000, 40,000, 50,000 అట్లా ఉంటుండే. కాబట్టి మరి అప్పుడు అంతున్నప్పుడే దాదాపు 3,934 పాయింట్లు పడ్డదంట సెన్సెక్స్. చూడండి 13% పడ్డది వన్ డే లోనే. మరి చాలా బీభత్సమైనటువంటి క్రాష్. నిఫ్టీ కూడా చూడొచ్చు 1,135 పాయింట్లు, ఇది కూడా 13% లాస్ లో మరి అప్పుడు ఓపెన్ అయితే అయింది. ఓవరాల్ గా ఆ రోజు అయితే నష్టపోయింది నెక్స్ట్ డే. మరి దీనికి మెయిన్ కారణం ఇక్కడ చూడొచ్చు, COVID-19 కారణము, లాక్డౌన్, ఆర్థిక అనిశ్చితి, ఇవన్నీ కారణంగా అప్పట్లో కోవిడ్ టైంలో మార్కెట్లు ఇట్లే పడిపోయినాయి. పడ్డ తర్వాత ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో వాళ్ళు చాలా వేగంగా మళ్ళీ మంచి లాభాలను అయితే కళ్ళ చూసారు. ఇప్పుడు నిజంగా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇది మంచి ఆపర్చునిటీ. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లో అంతో ఇంతో ఇప్పుడు పెట్టొచ్చు, ఇంకా డిప్ అయితే ఇంకా కొంచెం పెట్టొచ్చు. అవి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ను అడిగి ఏ స్టాక్స్ అయితే బాగుంటాయి అనేది మీరు చూసి మీ నిర్ణయంతో అయితే మీరు పెట్టుకోండి. సరే, ఇక చూడొచ్చు లాక్డౌన్లు, ఈ ఆర్థిక అనిశ్చితి వల్ల మరి అప్పుడు దాదాపు 3,934 పాయింట్లు సెన్సెక్స్ ఒకటే రోజు నష్టపోయింది, 13%. మరి ఈ ఫాల్ను ఆపడానికి 45
మినిట్స్లోనే ట్రేడింగ్ ఆపేసిరు. అంటే బీభత్సమైనటువంటి ఫాల్, ఒక 10% పైన మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ట్రేడింగ్ ఆపేస్తూ ఉంటారు. మరి అప్పుడు 45 మినిట్స్లోనే ట్రేడింగ్ ఆ రోజు ఆపేసిరు. ఇక ఎందుకంటే ఇక మొత్తం ఆగట్లేదు, మార్కెట్లో రక్తపాతం ఆగట్లేదు కాబట్టి ఆపేసిరు. మరి ఇంత పెద్ద ఫాల్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మార్కెట్ పరిస్థితి ఏంది అనేది మనం ఒకసారి చూద్దాం. మరి 1 మంత్ తర్వాత ఏం జరిగింది? మరి ఆ రోజు ఇన్వెస్టర్లను మొత్తం భయపెట్టింది, మొత్తం క్రాష్ అయిపోయింది మార్కెట్. మరి 1 మంత్ తర్వాత పరిస్థితి ఏంది అనేది కూడా మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు. ఏప్రిల్ 23 రోజు, మార్చ్ 23 రోజు సెన్సెక్స్ క్రాష్ రోజు చూడొచ్చు. సెన్సెక్స్ 25,981 పాయింట్లకు పడిపోయింది. మరి దాదాపు ఆ రోజు నుంచి 1 మంత్ లో ఇక్కడ పడిపోయింది 3,900 పాయింట్లు వన్ డే పడిపోయింది. 1 మంత్ లో ఇదంతా రికవర్ అయిపోయింది. ఈ ఫాల్ అంతా రికవర్ అయ్యి ఇంకాస్త కోలుకుంది మళ్ళీ మార్కెట్. దాదాపు 22% కోలుకుంది ఫాల్ నుంచి. అంటే చూడొచ్చు మనం ఎంత మంచి ఆపర్చునిటీ అప్పుడు ఇచ్చింది అనేది. మార్కెట్ పడ్డది అంటే ఖచ్చితంగా మళ్ళీ పైకి ఎగుస్తుంది. ఎంత వేగంగా పడ్డది అంటే అంత పైగా మళ్ళీ వేగంగా పైకి లేచే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఆ కోవిడ్ పాండమిక్ టైంలో ఒకే రోజు ఇంత క్రాష్ అయిన తర్వాత 1 మంత్లో మళ్ళీ మార్కెట్ పూర్తిగా రికవర్ అయింది. 22% మళ్ళీ పెరిగింది. లో నుంచి మళ్ళీ 22% రికవర్ అయింది సెన్సెక్స్. నిఫ్టీ కూడా దాదాపు చూడొచ్చు, అప్పుడు 7,600 ఉండే నిఫ్టీ, మరి ఇది కూడా 1,500 పాయింట్లు పెరిగింది. ఇది 20% పెరిగింది. అంటే ఆ రోజు 1,100 పాయింట్లు ఒకటే రోజు నష్టపోయింది. 1 మంత్ లో ఇదంతా రికవర్ అయిపోయి ఇంకా కాస్త ఎక్కువనే పెరిగింది. 20% రికవరీ అయితే అయింది. మరి దీనికి మెయిన్ రీజన్ అంటే మార్కెట్లు పడిపోతుంటే గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా దానికి ఏదో ఒక బూస్ట్ ఇచ్చే చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు కూడా అట్లే తీసుకుంది ఆర్బీఐ కానీ. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకు కూడా నెక్స్ట్ ఈ వీక్ లోనే ఆర్బీఐ మళ్ళీ మానిటరింగ్ పాలసీ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సరే, ఇలాంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. అప్పుడు కూడా ఈ ఆర్బీఐ కానీ ప్రభుత్వ చర్యలు ఇవన్నీ కూడా ఈ రికవరీకి దోహదపడ్డాయి. ఓవరాల్ గా మొత్తం ఎంత పడ్డదో అంతకు మించి ఎగిసింది కోవిడ్ టైంలో. ఫస్ట్ టైం మార్కెట్ పడ్డప్పుడు అయితే మరి పడ్డది అంతే రికవరీ కూడా వచ్చింది. జస్ట్ 1 మంత్ లోపల అయితే రికవరీ వచ్చింది. ఫస్ట్ ప్రతిసారి ఇట్లే వస్తుందని నేను చెప్పట్లేదు, కాకుంటే ఆ టైంలో మాత్రం వచ్చింది. అతి పెద్ద ఫాల్ ఎప్పుడైతే కనిపించిందో 1 మంత్ లో మళ్ళీ రికవర్ కూడా అయింది మార్కెట్. ఇది ఒక ఫాల్. మనం మొత్తం టాప్ 10 ఫాల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మార్చ్ 23, 2020లో ఉన్నటువంటి అతి పెద్ద ఫాల్. ఇక నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. మనకు అసలు కోవిడ్ టైంలోనే మార్కెట్లు చాలా పడ్డాయి. 1-2 దాదాపు 2-3 కనిపిస్తాయి ఇటువంటివి. ఇక్కడ చూడొచ్చు. ఇక మార్చ్ 12, 2020 అది కూడా కోవిడ్ పాండమిక్ టైంలోనే. మరి ఇక్కడ చూడొచ్చు, సెన్సెక్స్ ఒకటేసారి ఒకే రోజు 2,900 పాయింట్లు పడ్డది. 8% లాస్ అయింది 1 డేలోనే. నిఫ్టీ కూడా 8%, 8.3%, 868 పాయింట్లు పడ్డది. దీనికి కూడా కోవిడ్ కారణం. ఇక్కడ మెయిన్ గా WHO COVID-19 పాండమిక్ గా ప్రకటించడం, గ్లోబల్ రెసిషన్, వీటి వల్ల మార్కెట్ అయితే చాలా దారుణంగా అయితే పడ్డది. మరి పడ్డ తర్వాత మార్కెట్ ఎంత రికవర్ అయింది ఏంటి అనేది ఒకసారి చూస్తే, మరి ఏప్రిల్ 12, 2020 నాటికి 1 మంత్ లో మరి 32,000 ఉన్నటువంటి ఆ మార్కెట్ ఆ రోజు 31,159 వరకు పడిపోయింది. ఆ రోజు ఆ 1 మంత్ లో మళ్ళీ ఇంకా కాస్త పడిపోయింది. ఇంకో 1,600 పాయింట్లు పడ్డది. దీనికి ఇది ప్లస్ ఇది ఇంకా 1,600 పాయింట్లు పడ్డది. ఇంకో 4.9% పడ్డది. ఎందుకంటే అప్పుడు ఇక కోవిడ్, ఇక పెద్ద బిజినెస్లు జరిగిపోవడం అవన్నీ కూడా ఆ కారణాలతోటి అప్పుడు రికవరీ కాలేదు. ఇంకా పడిపోయింది మార్కెట్. నెక్స్ట్ 1 మంత్ లో ఇంకో 4%. సేమ్ నిఫ్టీ కూడా ఇంకొక 5% పడిపోయింది. 9,000 ఉన్నటువంటిది 9,111 పాయింట్లకు వచ్చింది. 9,590 నుంచి. అంటే ఇంకో 479 పాయింట్లు పడ్డదట. 5%. ఇక పాయింట్స్ తో మనకు అవసరం లేదు. ఒక 5% నిఫ్టీ పడిపోయింది నెక్స్ట్ 1 మంత్ లో. అంటే ఈసారి రికవరీ అనేది మనకు కనిపించలే, ఇంకా పడిపోతూనే ఉంది మార్కెట్. అదే చెప్తున్నాం, ప్రతిసారి ఇటువంటి ఆపర్చునిటీస్ వస్తాయని కాదు. ఒక్కోసారి అట్లా వస్తాయి, ఒకసారి ఇట్లా వస్తాయి, అట్లా ఉంటుంది. సరే, మరి ఓవరాల్గా అంటే ఇక చూడొచ్చు, మనకు 2020కి 9,590 దగ్గర ఉన్నటువంటి నిఫ్టీ ఇప్పుడు ఎక్కడుందో చూడొచ్చు మీరు. అంటే 4 ఇయర్స్లో 5 ఇయర్స్లో దాదాపు మనకు ఒక 15,000 పాయింట్లు పెరిగింది దాదాపు నిఫ్టీ. మనం చూసినాం 26,000కు కూడా పోయింది నిఫ్టీ. మరి అంటే ఆ విధంగా రికవరీ అనేది ఖచ్చితంగా అనేది కనిపిస్తుంది. ఇక మొత్తం రికవరీ అయితే జరగలేదు, కాకుంటే స్థిరత్వం ఓకే ఏకదంలో పడిపోయి చిన్న చిన్నగా అయితే ఒక రికవరీకి సంకేతాలు అయితే ఇచ్చిందట అప్పుడు ఆ 1 మంత్ లో. ఫస్ట్ టైం ఏమో మనకు ఫస్ట్ మార్కెట్ అంటే దాదాపు ఎక్కువ పడ్డప్పుడు అయితే కొంచెం రికవర్ అయింది. ఇప్పుడు దాంతో పోలిస్తే కొంచెం తక్కువనే పడ్డది, కాకుంటే రికవరీ కూడా ఎక్కువైతే కాలేదు మార్కెట్లో. ఇంకో ఇది కూడా
సేమ్ అదే దాదాపు ఆ 2020లోనే మార్చిలోనే 2-3 సార్లు బాగా పడ్డది మార్కెట్. ఇక 2020లోనే కోవిడ్ కొనసాగింపు సేమ్ లాక్డౌన్ ఈ ఎఫెక్ట్ తోటే మళ్ళీ ఇంకొక 8% పడ్డది మార్కెట్. 2700 పాయింట్లు, నిఫ్టీ 757 పాయింట్లు పడ్డది. మరి దాదాపు ఇది కూడా 8% అనుకోవచ్చు. మరి 8% పడ్డది వన్ డేలోనే. ఈ వన్ డే తర్వాత మళ్ళా ఏమైనా రికవరీ అయ్యిందా అంటే ఇక మనం ఇంతకుముందు చూసుకునే అన్ని మార్చిలోనే, అదే మార్చిలో అప్పుడు కరోనా వచ్చినప్పుడే ఎగ్దమ్న ఒక రోజు 2 రోజులు 3 రోజులు మార్కెట్ వేగంగా పడిపోయింది. 10%, 15%, 8% అనేది. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి అయితే మళ్ళీ మార్కెట్ పడ్డది. మరి ఇక్కడ కూడా ఇక 1 మంత్ తర్వాత ఇక సేమ్ ఇది కూడా మనం చెప్పుకుంటే ఒక 2% కోలుకుంది. ఇది కూడా ఒక 6% కోలుకుంది నిఫ్టీ 1 మంత్ తర్వాత. అంటే 8% దాదాపు ఇది ఎంత అయితే పడ్డదో అంతవరకు కాస్త రికవరీ అనేది కనిపించింది మార్కెట్. సరే అప్పుడు కరోనా టైం కాబట్టి ఇట్లా మనకు 1 మంత్లోనే ఇట్లా 2-3 టైమ్స్ మార్కెట్ అనేది పెద్ద ఎత్తున ఫాల్ అనేది కనిపించింది. మళ్ళీ కొంచెం అంతో ఇంతో రికవరీ అయితే అయ్యింది. ఈ కరోనా టైం వదిలేస్తే నెక్స్ట్ చాలా సార్లు మార్కెట్ అయితే పడ్డది. అంతకుముందు ఈ కరోనాను మనం ఓకే ఆ పాండమిక్ అనుకోకుండా వచ్చింది, దాన్ని మనం పక్కన పెడితే ఇంకా చాలా సార్లు అంతకుముందు కూడా ఇంకా చాలా సార్లు అయితే మార్కెట్ అనేది పడ్డది. మరి దాన్ని కూడా చూద్దాం. ఇక్కడ ఎక్కడెక్కడ పడ్డది మార్కెట్ అనేది చూస్తే ఆగస్టు 5, 2024 లాస్ట్ ఇయర్ ఆగస్టులో కూడా మార్కెట్ ఒకసారి బీభత్సంగా పడ్డది. ఇక్కడ చూస్తే సెన్సెక్స్ 2222 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ కూడా 662 పాయింట్లు వన్ డేలోనే నష్టపోయింది. దాదాపు ఇప్పుడు సిచ్యువేషన్ అనేది వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి అనేది వచ్చింది. అప్పుడు ఎందుకు వచ్చింది అంటే యుఎస్ ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, జపాన్ మార్కెట్ క్రాష్ కావడము, మిడిల్ ఈస్ట్ టెన్షన్లు, ఇవన్నిటి కారణంగా మరి మిడిల్ ఈస్ట్లో అప్పుడు ఆ హమాస్ వాళ్ళ యుద్ధము, ఆ జపాన్ మార్కెట్ క్రాష్ కావడము, ఇక యుఎస్ ఎకానమీ కూడా స్లో డౌన్ అవుతుందన్న వార్తల నేపథ్యంలో లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి మార్కెట్ అనేది పెద్ద ఎత్తున పడ్డది. దాదాపు ఇప్పటి సిచ్యువేషన్ అనేది మనకు కనిపించింది. అప్పుడు చూడొచ్చు మనము మార్కెట్ సేమ్ ఇదే సిచ్యువేషన్ లో ఉండే ఈ 70 అంటే ఇప్పటికి ఇంకా అప్పటితో పోలిస్తే ఇంకా పడ్డది. ఇప్పుడు 78,000 పాయింట్ల దగ్గర ఉండే సెన్సెక్స్. మరి అది ఇంకొక దాదాపు ఇక్కడ చూడొచ్చు 78,000 నుంచి ఒక 1 మంత్ లో మళ్ళా కోలుకుంది మార్కెట్. ఒక 3,700 పాయింట్లు కోలుకుంది. అంటే ఈ 1 మంత్ లో ఎంత అయితే పడ్డదో దాదాపు అదంతా కవర్ చేసుకుంది. అంతో ఇంతో లాభాల్లో కూడా వెళ్ళింది మార్కెట్. 1 మంత్ లో రికవరీ అనేది కనిపించింది లాస్ట్ ఇయర్. ఇక నిఫ్టీ కూడా సేమ్ దాదాపు 797 పాయింట్లు పెరిగిందట క్రాష్ తర్వాత. ఇప్పుడు దాదాపు నిఫ్టీ అప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు కూడా అంతే ఉంది. మెయిన్ దీనికి రికవరీకి ఏంటి కారణం అనేది మనం ఒకసారి చూస్తే గ్లోబల్ స్థిరత్వం. మరి ఇక మార్కెట్లు గ్లోబల్ గా ఆ రోజు భయపడ్డారు, ఆ తర్వాత మాత్రం ఓకే ఇక మార్కెట్లో ఏమీ కాదు, ఇవన్నీ భయాలే అని తెలిసిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ రికవర్ అయితే అయింది. మరి లాస్ట్ ఇయర్ కూడా అంటే చాలా సార్లు మార్కెట్ పడ్డది అని మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మార్కెట్ పడుతుంటది, పెరుగుతూ ఉంటది. ఇవి ఇప్పుడే ఫస్ట్ టైం కాదు, గతంలో చాలా సార్లు జరిగింది అని మీకు చెప్పడానికే ఈ వీడియో చేసేటువంటి ప్రయత్నం. ఇది ఇంకొకటి మనకు స్టాక్ మార్కెట్ దారుణంగా పడ్డటువంటి ఇంకో సిచ్యువేషన్. ఇక్కడ చూడొచ్చు 2016లో మరి మోడీ వచ్చి రేపటి నుంచి నోట్ల రద్దు అని చెప్పింది కదా, అప్పుడు కూడా మార్కెట్ చాలా దారుణంగా పడ్డది. ఇక్కడ చూడొచ్చు నవంబర్ 9 డిమానిటైజేషన్ టైంలో సెన్సెక్స్ ఒకటే రోజు 6% పడ్డది, నిఫ్టీ కూడా 6% పైగా పడ్డది. అప్పుడు 1689 పాయింట్లు సెన్సెక్స్ పడిపోతే నిఫ్టీ 541 పాయింట్లు పడ్డది నోట్ల రద్దు టైంలో. ఇక మనకు అప్పుడు తెలుసు ఇక మెయిన్ గా నోట్ల రద్దు, దాంతో పాటు ట్రంప్ అప్పుడు గెలిచిండు. అప్పుడు కూడా ట్రంప్ రీజన్ కూడా కొంచెం అయితే పనిచేసింది. మరి అప్పుడు ట్రంప్ గెలిచినప్పుడు దాంతో పాటు నోట్ల రద్దు, ఈ రెండు కూడా కలిసి మార్కెట్ ను దారుణంగా అయితే పడేసినాయి. ఇక ఈ మార్కెట్ పడడం అనేది ఆ తర్వాత రికవరీ అనేది మనకైతే పెద్దగా కనిపించలేదట. నెల రోజుల తర్వాత అంటే నవంబర్ 9 నుంచి డిసెంబర్ 9, 2016 చూస్తే క్రాష్ కంటే అంటే ఈ రోజు 1600 పాయింట్లు పడ్డది కదా, దానికి ఇంకొక 155 పాయింట్లు తగ్గింది అప్పటితో పోలిస్తే. అంటే రికవరీ ఏం జరగలేదు. కాబట్టి ఎక్కడైతే పడ్డదో ఇలా పడిపోయి ఇక్కడిక్కడనే సస్టైన్ అయిపోయింది మార్కెట్ 2016 టైంలో. ఇంకా అక్కడికంటే ఇంకా పెద్ద నష్టాలు అనేవి రాలేదు. అదే పెద్ద నష్టం, ఆ తర్వాత పెద్ద నష్టం రాలేదు, అక్కడికే దాదాపు ఆగిపోయింది. ఇంకొక 0.6% మార్కెట్ పడిపోయింది ఆ లెవెల్తో పోలిస్తే. ఇక సేమ్ నిఫ్టీ కూడా ఒక 1.6% పడిపోయింది ఆ రోజు కంటే. అప్పుడు నిఫ్టీ 8,200 పాయింట్లు ఉండే, క్రాష్ రోజు 8,398 ఉంటే ఒక 1 మంత్ తర్వాత 8,261కి పడిపోయింది నిఫ్టీ. ఓవరాల్ గా 1.6% తగ్గింది. మనకు అప్పుడు రికవరీ అనేది పెద్దగా కనిపించలేదు నోట్ల రద్దు టైంలో. ఇక నెక్స్ట్ చైనా ఎకానమీ స్లో డౌన్ 2015లో దాదాపు ఒక 10 years బ్యాక్ కూడా మార్కెట్ ఒకసారి పడ్డది. అప్పుడు కూడా సేమ్ ఈ 5%, 6% అనేది వన్ డే క్రాష్ అయింది. అప్పుడు 1624 పాయింట్లు పడ్డది సెన్సెక్స్, నిఫ్టీ కూడా 490 పాయింట్లు పడ్డది. అప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే చైనా యువాన్ డివాల్యుయేషన్ చేయడము, గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి, ఇక బ్రెగ్జిట్ భయాలు,
ఇవన్నీ కూడా అప్పట్లో ఒక 10 years బ్యాక్ మళ్ళీ మార్కెట్ని అయితే పడేసినాయి. ఈ పడేసిన తర్వాత 1 month తర్వాత చూస్తే ఈసారి కోలుకుంది, మళ్ళీ మార్కెట్ అయితే కోలుకుంది. 25,741 ఉండే సెన్సెక్స్ అప్పుడు, మరి 10 years బ్యాక్ అంతే ఉండే. మరి దాని నుంచి ఒక 122 పాయింట్లు అంటే 0.5% కోలుకుంది. ఇలా పడ్డది, మళ్ళీ సేమ్ 1 month లో రికవరీ అనేది కనిపించింది మార్కెట్. ఇవన్నీ కూడా గ్లోబల్ కారణాలు ఏవైతే ఉన్నాయో, గ్లోబల్ కారణాలు అప్పుడైతే అంతో ఎంతో మార్కెట్ ఖచ్చితంగా రికవరీ అనేది మనకు కనిపించింది. సేమ్ నిఫ్టీ కూడా ఒక 36 సేమ్ 0.5% కోలుకుంది. ఇంత పడ్డది, మళ్ళీ ఎక్కడ నుంచి అయితే పడ్డదో అక్కడి వరకు అయితే కోలుకుంది 1 month లో. అంటే దాదాపు మనకు 1 month లో మార్కెట్ సిచ్యువేషన్ అనేది ఏందనేది తెలుస్తుంది. ఇంకా పడుతుందా లేదంటే రికవరీ అవుతుందా. ఇంకా రికవరీ అయిందంటే అక్కడ నుంచి స్లోగా మళ్ళీ రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. రికవరీ అయింది, కాకుంటే చాలా స్లోగా అనేది కనిపించింది. మరి 2015లో మార్కెట్ పడ్డప్పుడు ఇక్కడ చూడొచ్చు. 2008లో ఒకసారి పడ్డది మార్కెట్. ఇప్పుడు ఎందుకు పడ్డది అనేది చూస్తే అమెరికా హౌసింగ్ బబుల్ పగిలిపోవడం, గ్లోబల్ ఆర్థిక సంక్షేమం. అప్పట్లో అమెరికాలో ఈ హౌసింగ్ గతంలో మనం చైనాలో కూడా చూసినాం, ఒకసారి మొత్తం ఇండ్లు కడుతున్నారు అంతా ఫేక్, తర్వాత పెద్ద సేల్స్ అయితలేవు అని చైనాలో కనిపించింది. సేమ్ అప్పుడు అమెరికాలో కూడా అటువంటి సిచ్యువేషన్ ఉందంట. 2008 జనవరి 21లో ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, సేమ్ అప్పుడు కూడా బ్లాక్ మండే రోజే పడ్డదంట మార్కెట్ బాగా. మరి అప్పుడు 7% పడ్డది సెన్సెక్స్, నిఫ్టీ 8.7% పడ్డది. అంటే ఇప్పటికంటే దారుణంగా పడ్డది. ఈ రోజు మనకు 5% గ్యాప్ డౌన్ అయింది. మరి కాకపోతే అప్పుడు 8% 7% కూడా మార్కెట్ అనేది 1 day లాస్ అనేది కనిపించింది. సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు అయితే పడ్డది. మరి పడ్డ తర్వాత మరి 1 month లో ఏం జరిగింది అనేది చూస్తే 1 month లో ఎంత అయితే పడ్డదో దాదాపు అంత అయితే కోలుకున్నది. ఇది 7.1% పడ్డది, 7.3% కోలుకుంది. ఇది 8.7% పడ్డది, 7.6% కోలుకుంది. దాదాపు కోలుకుంది. ఎక్కడ పడ్డదో అక్కడికైతే మళ్ళీ వచ్చింది మార్కెట్. అప్పుడు నిఫ్టీ చూడొచ్చు మనము 5,500 పాయింట్ల దగ్గర ఉండే నిఫ్టీ. మరి సెన్సెక్స్ కూడా 18,000 17,000 పాయింట్లు ఆ రేంజ్ లో అయితే ఉండే. మరి దాదాపు అప్పుడు పడ్డ మార్కెట్ మళ్ళీ కోలుకుంది. 1 month లో కోలుకుంది మార్కెట్. తాత్కాలికంగా రికవరీ అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ పతనం కూడా అయిందంట మార్కెట్. సరే, ఆ 1 month లో అయితే అంతో ఎంతో కోలుకుంది మార్కెట్ జనవరి 2028లో. ఇక నెక్స్ట్ మనం అనుకున్నాం కదా ఇందాక మార్కెట్ మళ్ళీ పడ్డది అని, అంతా ఎంతో కోలుకొని మళ్ళీ పడ్డది మార్కెట్ గ్లోబల్ క్రైసిస్ కొనసాగింపుతోటి. ఇక్కడ మనం చూస్తే ఒకే రోజు 875 పాయింట్లు సెన్సెక్స్, నిఫ్టీ 310 పాయింట్లు అయితే పడ్డది. సేమ్ ఈ రోజు కూడా దాదాపు ఒక రోజు ట్రేడింగ్ అయితే ఆపేసిరట. ఎందుకంటే 10% వరకు పడ్డది కాబట్టి ఒకసారి అయితే ట్రేడింగ్ ఆపేసిరట గంట సేపు. ఇక తర్వాత మార్కెట్ సేమ్ ఇక్కడ కూడా 1,300 పాయింట్లు కోలుకుంది. అంటే పడ్డంత కంటే ఎక్కువనే కోలుకుంది మార్కెట్ 1 month లో. ఇక్కడ చూస్తే క్రాష్ రోజు నుంచి ఇది ఒక 500 పాయింట్లు పెరిగింది, ఇది ఒక 1,300-1,400 పాయింట్లు పెరిగింది. అంటే పడ్డ మార్కెట్ మళ్ళీ కోలుకుంది జనవరి 2028లో. ఇక తర్వాత 2006లో కూడా ఒకసారి పడ్డది. ఇక్కడ చూడవచ్చు మనం FIIs ఇండియా నుంచి ఒకేసారి ఎగ్జిట్ కావడం వల్ల ఈ సెల్ ఆఫ్ అనేది కనిపించింది. మరి ఇక్కడ కూడా చూస్తే ఒకే రోజు సెన్సెక్స్ 826 పాయింట్లు పడ్డది, 7% దాదాపు. నిఫ్టీ కూడా 500 పాయింట్ల వరకు పడిపోయింది. ఇక మెయిన్గా ఇక్కడ చూడొచ్చు FIIలు భారీగా విక్రయించడము, గ్లోబల్ మార్కెట్ల బలహీనత వల్ల ఆ రోజు మార్కెట్ అనేది పడ్డది. అంటే మనకు ఖచ్చితంగా 1 yearకు 2 yearsకు ఒకసారి అయితే ఇటువంటి సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా. మనం లాస్ట్ ఇయర్ ఒకసారి కనిపించింది, 2020లో 2-3 సార్లు కనిపించింది. ప్రతి ఇయర్లో ఏదో ఒకసారి మాత్రం మార్కెట్ ఒకసారి దంచిపోతుంది అన్నట్టు. అట్లా ఈ ఇయర్ కూడా ఈసారి ఒకసారి దంచింది. సరే, ఇక నెల రోజుల్లో ఏమైనా రికవరీ అయ్యింది అంటే ఈసారి రికవరీ కాలే, ఇంకా పడిపోయింది మార్కెట్ 2006లో. మరి అక్కడ చూడొచ్చు క్రాస్ రోజు కంటే ఇంకొక 12% మార్కెట్ పడిపోయింది. ఇది ఒక 15 పాయింట్ దాదాపు 14% మార్కెట్ పడిపోయింది. నిఫ్టీ ఏమో 14%, సెన్సెక్స్ దాదాపు 13% ఇంకా పడిపోయింది మార్కెట్. ఇక్కడ ఎలాంటి రికవరీ కనిపించలే, ఇంకా పడిపోయింది 1 monthలో. అంటే ఇది క్లియర్గా మనకు బేరీ సిగ్నల్స్ అయితే ఇచ్చింది. ఈసారి 2006లో కూడా మార్కెట్ ఒకసారి పడిపోయింది, రికవరీ కూడా జరగలే. ఇది టాప్ 10, ఇది 10వది. ఇది హర్షద్ మెహతా స్కామ్. ఇక మీకు చాలామందికి తెలిసే ఉంటుంది మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళకు హర్షద్ మెహతా స్కామ్ గురించి. ఆ హర్షద్ మెహతా స్కామ్ బయటపడ్డప్పుడు కూడా మార్కెట్ చాలా పడిపోయింది. అప్పుడు నిఫ్టీ లేకుండే, నిఫ్టీ ఓన్లీ సెన్సెక్స్ ఒకటే ఉండే. మరి సెన్సెక్స్ ఆ రోజు దాదాపు 12-13% పడిపోయింది. చూడండి, ఒకటే రోజు 13% అయితే మార్కెట్ దారుణంగా పడిపోయింది. 570 పాయింట్లు నష్టపోయింది మార్కెట్ ఒకే రోజు సెన్సెక్స్. ఇక అది మెయిన్ కారణం మనకు తెలుసు, హర్షద్ మెహతా స్కామ్ వల్ల ఆ రోజు బయటపడడం వల్ల మార్కెట్ అనేది పడ్డది. ఇక ఆ తర్వాత ఇక మార్కెట్లు చాలా రోజులు రికవరీ కాలే, సేమ్ అదే కనిపించింది. నెల రోజుల్లో అసలు రికవరీ లేదు. ఇది రికవరీ కానికే 2 years పట్టిందంట. అంటే అంత పెద్ద దెబ్బ కొట్టింది చూడండి హర్షద్ మెహతా మార్కెట్ను.
ఆ రోజు మార్కెట్ దాదాపు 2,500 పాయింట్లు ఉండే, అంటే 2,500 దగ్గరనే చెల్లిస్తూ ఉండే అప్పుడు సెన్సెక్స్. మరి అంతకుముందు దాదాపు 3,890 పాయింట్లు ఉండేనంట, 1,300 పాయింట్లు. ఇంకా మరి అప్పుడు 1,300 పాయింట్లు అంటే మామూలు విషయం కాదు. 35% పడ్డదంట ఇంకో 1 మంత్లో. ఒకే రోజు 12% పడ్డది, ఆ తర్వాత ఇంకో 35%. అంటే మార్కెట్ సగం అయింది. అంటే ఇప్పుడు సెన్సెక్స్ మనకి 80,000 ఉన్నది 40,000 అయితే ఎట్లా అవుతుందో అప్పుడు అట్లా అయిపోయింది. మరి ఆ తర్వాత చాలా రోజులు మార్కెట్ రికవరీ కాలే, 2 years పట్టిందట. కాబట్టి మార్కెట్ చాలాసార్లు ఇట్లా పడడము, తర్వాత 1 monthలో రికవరీ కావడమా, లేకుంటే ఇంకా పడిపోతుందంటే ఇక అయిపోయింది మార్కెట్, ఇంకా ఇప్పట్లో రికవరీ కాదు అని. లేదు మళ్ళీ రికవరీ అయిందంటే ఓకే ఇక స్టేబుల్ అయిందని మనకైతే సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సరే, ఇలాంటి పరిస్థితులు అనేవి గతంలో కూడా వచ్చినాయి. కాబట్టి ఈరోజు పడ్డది అని ఏదో భయపడి ఆగమాగం కావాల్సినటువంటి పరిస్థితి లేదు. స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఇక ఆల్రెడీ లాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక వెయిట్ చేయక, అంటే ఇన్వెస్టర్లు అయితే వెయిట్ చేయక తప్పదు. ఇక మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది, మళ్ళీ మీ పోర్ట్ఫోలియోలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా మార్కెట్ పతనం గురించి, టాప్ 10 పతనాల గురించి.